ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23:34. అనుదిన మన ప్రార్థనలో అనేక సంగతులు ఉంటూనే ఉంటాయి. చేసే పనిలో ఒత్తిడి ఉన్నప్పుడు ప్రార్థన భారం రెండు తగ్గిపోతూ ఉంటాయి. అనుకోకుండా ఏదైనా కష్టమైన సమస్య ఎదుర్కోవాల్సి వస్తే ప్రార్థనలో ఎక్కువ మనం దాని గురించి ప్రార్థిస్తూ ఉంటాం. చివరిలో కాస్త కుటుంబం కోసం లేదా అత్యంత అవసరమైన స్నేహితుల కోసం, బంధువుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. శిలువలో యేసయ్య జీవితం దాదాపు ముగిసినప్పుడు బాధ తీవ్రంగా ఉన్న శిలువలో తను బ్రాలాడుతున్నప్పుడు తన తల్లి కోసం లేదంటే శిష్యుల కోసం ప్రార్థన చేయలేదు. అంతేకాదు, శిలువలో ఆయన మరణం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలో నిర్మింపబడే సంఘం కోసం ప్రార్థన చేయలేదు. ఆ వేదన బదులుగా శత్రువుల కొరకు ప్రార్థించారు. ఆయన హింసకు కారణమైన వాళ్ళు కఠినంగా శిక్షించాలని కాదు, కానీ వారిని క్షమించమని ఆయన తండ్రిని వేడుకున్నారు. శత్రువుల కొరకు ప్రార్థించే యేసయ్య ప్రేమలోని గొప్పతనం గురించి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ ప్రేమ ఎటువంటి శత్రువులనైనా మిత్రులనైనా మార్చగలదు. దోషులు ఉండవలసిన స్థానంలో వారికి బదులుగా ఏ తప్పు చేయని ఆయన ఆ స్థానంలో శిక్ష పొందారు. ఇదే ఆ యొక్క శిలువ గొప్పతనం. యేసయ్య షరతులు లేని ప్రేమ నేర్పించాడు. ఆమేన్.